మనం ఒక పక్కన పాకిస్తాన్‌కి చెక్ పెడుతూ సింధు నదీ జలాలు జేలం చెనాబ్ నదుల మీదన మనమే ప్రాజెక్టులు కట్టేసి ఒక పక్కన హైడ్రో పవర్, రెండో పక్కన ఆ వాటర్‌ని మన దేశంలోనే వాడుకునేటట్టు పాకిస్తాన్‌కి దెబ్బ కొట్టడానికి చూస్తున్నాం. అక్కడ పంజాబ్, సింధు ప్రాంతాలు గిలగిల్లాడిపోయే పరిస్థితి ఉంది. దాని మీద రక్తం పారిస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇస్తే రారా పారిద్దు గాని చుద్దు గాని అని చెప్పి ప్రత్యేకించి పెట్టాం. రాబోయే 2 ఏళ్లలో పాకిస్తాన్‌కి మన వైపు నుంచి వెళ్ళే నీళ్లలో 100% ఆగిపోతాయి. ఏ వరదలో, తుఫాన్‌లో వచ్చినప్పుడు నీళ్లొస్తే అప్పుడు మనం ఆపుకోలేం కాబట్టి అప్పుడు పంపించాల్సిందే తప్పించి రెగ్యులర్‌గా కుదరదు. ఇదే సందర్భంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ని కూడా కవ్వించింది, రెచ్చగొట్టింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ ఫేస్ చేస్తుంది. అట్నుంచి తాలిబన్లు ఇప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. 65 ఏళ్ల నాటి ఒప్పందానికి అసలు అంతర్జాతీయ చెల్లుబాటే లేదంటూ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కోర్టుల గొడవలు లేవు, క్షిపణుల దాడులు లేవు, మొత్తం అంతా గందరగోళంగా ఉన్నటువంటి వేళ ఆఫ్ఘనిస్తానోళ్ళు సింధు నదికి అవతల వైపున ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి దాంట్లో కునార్ నది అని ఒకటి ఉంది. అక్కడ పాకిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి నీళ్ళనమాట అవి. కునార్ నది మార్గంలో ఒక ఏదైతే అక్కడ ఉపనది పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్‌వా ప్రావిన్స్‌లోని హిందూకుష్ పర్వతాల్లో మొదలై దక్షిణ వైపున ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవహించి కునార్, సంగర్హార్ ప్రావిన్సుల గుండా పాకిస్తాన్‌లోకి వెళ్తుంటది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది కాబూల్ నదిలో కలుస్తుంటది. ఆ తర్వాత ఈ సంయుక్త నది మళ్ళీ తూర్పు వైపున ఉన్న పాకిస్తాన్‌లో ప్రవేశించి ఆ దేశంలో అటక్ నగరానికి సమీపంలో సింధు నదిలో కలుస్తుంటుంది. కాబూల్ నది ఇది కునార్ నదితో కలిసిన తర్వాత ఏర్పడుతుంది. పాకిస్తాన్‌లో ప్రవేశించే అతిపెద్ద నదుల్లో ఒకటి. సింధు నదిలాగే ఇది కూడా ఆ దేశానికి కరెంటు, తాగునీళ్లు, జల విద్యుత్ ఉత్పత్తికి కీలకం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్‌కి ఉపయోగపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ నది మీద ఆనకట్టలు నిర్మిస్తే పాకిస్తాన్‌లోని వ్యవసాయ క్షేత్రాలన్నీ పోతాయి. ప్రజలకి నీటి కొరత తీవ్రమవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కునార్ నది మీద ఆనకట్టలు నిర్మించడానికి రెడీ అయిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌కి ఏమీ అర్థం కావట్లేదు. పాకిస్తాన్ కాదనడానికి లేదు, వాడి దేశం మీద నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే కాకుండా తన ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టెపా కాలువ కూడా ఇప్పుడు పాకిస్తాన్‌తో గొడవే. 285 కిలోమీటర్ల కాలువతో 5.5 లక్షల హెక్టార్ల బీడు భూమిని వ్యవసాయయోగ్యం చేయాలని వాళ్లే ప్రయత్నిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్. ఈ కాలువ అముదర్యా నదిలోని నీటిని 21% వరకు మళ్లించబోతుంది. దీంతో నీటి కొరత ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలకు కూడా రాబోతుంది. తాలిబాన్లు కనుక అదంతా పూర్తి చేస్తే మాత్రం అక్కడ ప్రజలకి దేవుళ్ళు అవుతారు, అట్ ద సేమ్ టైం వీళ్ళకి దెయ్యాలు అవుతారు.